అప్పటినుంచి మీరు ఈ ఇంట్లోనే ఉండుంటే చాలా విషయాలు తెలిసేవి. మీ అంత గొప్ప సంస్కారవంతులు అయ్యేవాళ్ళవేమో. అందుకే ప్రతి ఇంటికి ఓ పెద్ద దిక్కు ఉండాలంటారు. రాజవంశం పుట్టుకతో వచ్చిన సంస్కారం నీకేం తక్కువ ఆదిత్య? నీకేం బావా, నువ్వు అందరికన్నా గొప్పవాడివిగా. అన్నీ తెలిసినవే గాని ఇప్పటికే ఆలస్యమైంది. పూజ మొదలు పెట్టండి. పంతులు గారు రావాలి కదా. వచ్చేసానమ్మా, పూజ మొదలు పెడదామా? అమ్మా, అందరూ వచ్చినట్టేగా? అందరూ వచ్చినట్టే పంతులు గారు. అమ్మా లేక నువ్వు వెళ్ళాలా, కూర్చో. యజమానులు కూర్చున్నారుగా, నేనెందుకులేండి. పర్వాలేదమ్మా, మీరు కూర్చోండి. వద్దులేండి పంతులు గారు, మీరు కానివ్వండి. ఎందుకమ్మా ప్రతిదానికి అలా ఫీల్ అవుతావు? పండగ పూట అలకలేంటి? నలుగురితో కలివిడిగా ఉండాలి. పెళ్లి కావాల్సిన దానివి ఇలా ఉంటే ఎలా చెప్పు? రేపు అత్తారింట్లో నువ్వే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. తనకి అత్తారింటికి వెళ్లాల్సిన ఆలోచన ఎక్కడుంది? దీప్తి, మరి లేకపోతే ఏంటి? పంతులు గారు అందరినీ కూర్చోమని చెప్పారు కదా. నా ఇష్టం, నేను కూర్చోను, నీకేంటి? ఆవిడ పెద్దావిడ, పిన్ని చెప్తుంది కదా. వారు ఒకరు చెప్తే వినేవారు కాదు. మన కొత్త ఏంటి వారి సంగతి? మీరు కాస్త నోరు మూసుకుంటారా? పెద్ద చిన్న లేకుండా ఏంటమ్మా మాటలు? అవి తెలిస్తే అలా ఎందుకు మాట్లాడుతుంది? చుట్టం చూపుకొచ్చింది, తనెందుకు మధ్యలో దూరటం? ఆ మాటకొస్తే నువ్వెవరు? పెర్మనెంట్ చుట్టానువా? నీకన్నా నాకే ఎక్కువ చుట్టరిక ఉంది. ఇది నా కూతురు మెట్టినిల్లు. మా అమ్మకి పుట్టినిల్లు. ఆవిడ పుట్టింటి పేరు మారి పుష్కరం అయింది. వదిలేండి అత్తగారు, ఎప్పుడూ పోట్లాడటమే కానీ మాట్లాడటం రాదు. పంతులు గారు మీరు కానివ్వండి. అలాగే. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే
శ్వాసిస్తే విషమాగ్ని కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని అమ్మా, అమ్మవారి పూజ దివ్యంగా జరిగింది. ఇంకా హారతి ఇవ్వటమే తరువాయి. లక్ష్మీ క్షీర సంపదరాజమనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవమాతాం ఏకదేవతాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. దుర్గాయే నమః. మంగళగౌరీ దేవి నమః. కర్పూరనీరాజనం సమర్పయామి. బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. దుర్గాయే నమః. నీ యజ్ఞం మెచ్చి నీ అనుష్ఠానం చల్లాలి నీ పాదం తడిని పుడమి తల్లి ముద్దు పెట్టాలి కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని ఈ వింత చేష్టేంటి? కావాలని ఆ నీళ్ల చెంబుని కిందకెందుకు తోసింది? చాలా విచిత్ర మనిషిలా ఉంది. తచ్చయ్యోర్ ఔరుని మహే కాదు. ఆదిత్య విని, శ్రావణ్ ముందెళ్ళి మెయిన్ ఆఫ్ చేయి. విని, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి డ్రామా? నీళ్లు పోసింది, వైర్ ఎలా పడింది? కరెంటు పాస్ అయ్యే వైర్ని ఎలా పట్టుకుంది? ఇది యాక్సిడెంటలా, ప్రీ ప్లాన్డ్ యాక్సిడెంటలా? విని, నీకేం కాలేదుగా? ఏం పర్వాలేదు ఆదిత్య, నీకేం కాలేదుగా? అసలు వైర్ ఎక్కడి నుంచి పడింది? అదిగో అటువైపు నుంచి వచ్చింది. అలా ఎలా వైర్ కట్ అయింది? యువతల ప్రమాదం తప్పింది. అది ఎలా పడింది, ఎందుకు పడింది అనేది ముఖ్యమా? కాస్త అయితే ఈ వైర్ ఆదిత్య గారి మీద పడుండేది. అత్తయ్య గారు ప్రాణాలకి తెగించి ఆయన్ని కాపాడారు. ఖచ్చితంగా ఇది ఈవిడ ప్లానే. నాకు ఆయుష్ ఉండే బతికాను. అమ్మవారు చల్లని చూపు చూసింది. ఇంకా నేనే భూమి మీద ఉండి ఏమో చేయాలని నిర్ణయించింది. ఇవాళ నా కొడుకుని కాపాడుకున్నాను.
చాలు. ఇంతకన్నా ఇంకేం కావాలి నాకు? కొడుకు లేరనుకున్నాను. ఆదిత్య లాంటి కొడుకు దొరికాడు. తను నన్ను తెచ్చుకున్నందుకు ఆ రుణం తీర్చుకున్నాను. అవే మాటలు పిన్ని. నేను నీ కొడుకునే. ఇవాళ నాకు పునర్జన్మనిచ్చి కన్న తల్లివయ్యావు. కన్న తల్లి కూడా చేయలేని సాహసం చేశావు. రుణం తీర్చుకోవాల్సింది నేను పిన్ని. నువ్వు పిన్నివి కాదు, అమ్మవే. చాలా హెవీ డ్రామా. ఏం ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఖచ్చితంగా ఈవిడ మనసులో ఏదో పెద్ద కుట్రుంది. అదేంటో బయటికి లాగాలి. సక్సెస్. నా ప్లాన్ పర్ఫెక్ట్గా అమలైంది. నా స్థానం గొప్పగా నిలబడుతుంది. థ్యాంక్ యూ జంగమయ్య. కన్న తల్లి కూడా చేయలేని సాహసం చేశావు. రుణం తీర్చుకోవాల్సింది నేను పిన్ని. నువ్వు పిన్నివి కాదు, అమ్మవే. ఆవిడే నీళ్లు కావాలని పోసింది. కరెంటు తీగ తనే పట్టుకుని మళ్ళీ బావని కరెంట్ షాక్ నుంచి కాపాడింది. ఆవిడ వైర్ పట్టుకున్నప్పుడు ఆవిడకి షాక్ కొట్టలేదు. ఆ వైర్ నీళ్ళల్లో పడగానే అలా స్పార్క్స్ వచ్చాయి. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? నాకు కన్ఫ్యూజన్ ఏంటి? ఏది నిజం, ఏది కళ, ఏది భ్రమ, ఏది వాస్తవం? అత్తకి కరెంట్ షాక్ కొట్టదా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఈవిడొచ్చిన దగ్గర నుంచి నా మెంటల్ కండిషన్లో ఏదో డిఫరెన్స్ వచ్చినట్టుంది. మరి నా కళ్ళ నేనే నమ్మలేని పరిస్థితి. ఏంటక్క అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? శ్రవణ్, అది ఇప్పుడు చెప్పు, ఆలోచించాల్సిన విషయమా కాదా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అక్క. కరెంట్ షాక్ కొట్టకపోవడం అంటే మామూలు విషయం కాదు. ఆవిడ క్యారెక్టరే చిత్రం అనుకుంటే బాడీ మరీ విచిత్రంగా ఉంది. చూద్దాం ఇంకా ఏమేమి చిత్రాలు చేస్తుందో. సరోజాదేవి లేళ్ళని తరచూస్తే గానీ ఆవిడ మనకు అర్థం కాదు. ఆవిడ మాయల మరాఠీనా? గారడీ విద్యలు ఏమైనా వచ్చుంటాయా? ఏమో, మన అనుమానాలకు కాలమే సమాధానం చెప్పాలి. మనం మౌనంగా పరిశీలించడమే. సరే పద, మన పని అదే కదా. అందరి దృష్టిలో నేను దేవతనైపోయాను. ఆదిత్య ప్రాణాలు కాపాడి పునర్జన్మనిచ్చిన తల్లినయ్యాను. ఓ మంచి మనసున్న అమ్మను, ఓ గొప్ప గుణం ఉన్న తల్లిని, ప్రాణాలు పోసిన దేవతని. ఇప్పుడు నా మాటే వాళ్లకు వేదవాక్కు. నా మాట ఇక గుడ్డిగా నమ్మేస్తారు. నేనేం చెప్పినా డూడు బసవన్నలా తలాడిస్తారు. గీత దాటరు, మాట మీరరు. అందరినీ, ఈ ఆస్తిని నా ఆధీనంలోకి తెచ్చుకుంటాను.
నా పగ తీర్చుకుంటాను. ఏంటి ఆదిత్య, చాలా షాపింగ్ చేసినట్టున్నావు? పండక్కి అందరికీ బట్టలు తెచ్చాను పిన్ని. ఈ పండక్కి నువ్వు ఉండటమే స్పెషల్. అందుకే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అందరికీ బట్టలు తెచ్చాను. కొత్త చీరలు చాలా ఉన్నాయి కదండి. ఉంటే ఉన్నాయిలే, పండగని తీసుకొచ్చాను. అమ్మ స్వాతి, ఇది నీకు. పిన్ని, అమ్మ దీప్తి, ఇదిగో. ధరణి, ఇదిగో లేక. ఏంటి స్వాతి, మొహం అద్దంలో పెట్టావు? చీర నచ్చలేదా? చాలా కాస్ట్లీ శారీ అమ్మా. కాస్ట్లీయే కానీ ఈ కలర్ నాకు నచ్చలేదు. ఏ స్వాతి, ఏంటి అది? అలా వంకలు పెట్టొచ్చా? ప్రేమతో అన్నయ్య తెచ్చాడని కూడా లేదా? నీకు నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేద్దాం. ఎక్స్చేంజ్ చేద్దామమ్మా. శుభమా అని పండక్కి తెచ్చి మార్చటం ఏంటి ఆదిత్య? ఇంకోసారి ఇంకో కలర్ తెచ్చుకోవచ్చు. తను బాగా కలర్ కదా, అది బాగుంటుందని తెచ్చాను పిన్ని. పోన్లే అన్నయ్య, చెల్లిని డిసప్పాయింట్ చేయడం ఎందుకు? స్వాతి, నీకు ఈ కలర్ నచ్చిందా? ఈ కలర్ నీకు చాలా బాగుంటుందిరా. ఇది బాగుంది. అయితే నువ్వు ఇది తీసుకో. నాకు కలర్ ఇష్టమే. ప్రాబ్లం సింపుల్గా సాల్వ్ అయింది. థ్యాంక్స్ అమ్మా దీప్తి. స్వాతి, నాకంత సెలక్షన్ రాదురా, సారీరా. చిన్నపిల్ల దానికి సారీ ఏంటి ఆదిత్య? ఇది నచ్చిందన్నాను కదా అన్నయ్య, మేము అడ్జస్ట్ అవుతాం. సరే, అందరూ రెడీ అయ్యి రండి. అత్తయ్య,